పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌస్లు, వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైనే విషం చిమ్ముతోంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తుంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేసే కుట్రను అమలు చేస్తోంది. దీంతో ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రేపు చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతోంది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృధాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించొచ్చా? ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత? తక్షణ కర్తవ్యం ఏంటి అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నిర్ణయంపై విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ జరగాలని, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లరు గత అక్టోబర్లో కుంగుబాటుకు గురవ్వడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం కొనసాగుతోంది. కుంగుబాటునకు కారణాలను అన్వేషించకుండా, పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై పుకార్లకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి. వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహా ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను బయట పెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలు వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫోటోలని మీడియాకు విడుదల చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్ట్ అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడంది, పంటలు పండింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులలో ఒక భాగమైన బరాజులో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ప్రాజెక్టులో జరిగిందేంటి? కుంగుబాటుకు కారణాలేమిటి? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలేమిటి? శాశ్వత పరిష్కార మార్గాలేమిటి? ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకొస్తారు అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఆయా అంశాలపై రాజకీయాలకు అతీతంగా రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజ నిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం, పౌర, ప్రజా సంఘాలు, ఇంజనీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం రేపు మేడిగడ్డను సందర్శించనుంది. ఈ బృందం ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు మేడిగడ్డకు తరలి వెళ్లనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులు, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజుపై ప్రభుత్వం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్గొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది.